హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే, ఈరోజు నుంచి మనకి ఫిఫా వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఫుట్బాల్ టోర్నమెంట్ వరల్డ్ కప్. దీనికి ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి ఆతిథ్య దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో ఈ ఫిఫా 2026కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ సంవత్సరం వరల్డ్ కప్లో అత్యధికంగా 48 దేశాలు పోటీ పడనున్నాయన్నమాట. ఈ ఫిఫా చరిత్రలోనే ఈ 48 దేశాలు పోటీ పడడం ఇదే మొట్టమొదటిసారి. లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 2022లో జరిగింది, ఖతార్లో జరిగింది. లాస్ట్ టైం విన్నర్ వచ్చేసి అర్జెంటీనా, రన్నరప్ వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. ఈ ఫిఫా గురించి మనం బేసిక్ పాయింట్స్ చూసుకుంటే, ఫిఫా అనేది 1904 మే 21న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ అనమాట. ఇందులో 200 కంటే ఎక్కువ సభ్య దేశాలు ఉన్నాయి. ఈ ఫిఫా యొక్క లక్ష్యం ఏంటంటే, ప్రపంచ స్థాయిలో ఫుట్బాల్ను అభివృద్ధి చేయడం, అలాగే అంతర్జాతీయంగా పోటీలు నిర్వహించడం అనమాట. అయితే ఫిఫా ప్రపంచ కప్ అనేది 1920లో స్టార్ట్ అయింది. 1920లో డిసైడ్ అయ్యారనమాట ప్రపంచ కప్ నిర్వహించాలని. 1930లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఉరుగ్వే అనమాట ఆతిథ్య దేశం వచ్చేసి. అప్పుడు ఎన్ని జట్లు పాల్గొన్నాయి? ఫస్ట్ 13 జట్లు పాల్గొన్నాయి అనమాట. విజేత వచ్చేసి ఉరుగ్వే. ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో మనకి అత్యధికంగా బ్రెజిల్ 5 సార్లు, జర్మనీ 4 సార్లు, ఇటలీ 4 సార్లు, ఆస్ట్రేలియా 3 సార్లు, ఫ్రాన్స్, ఉరుగ్వే 2 సార్లు గెలిచాయన్నమాట ఫిఫా వరల్డ్ కప్లో. అక్కడ ఇమేజ్లో మీకు 2 ట్రోఫీలు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో 1970 వరకు పాత ట్రోఫీ ఉండేదన్నమాట. తర్వాత 1974 నుంచి కొత్త ట్రోఫీని అయితే ప్రవేశపెట్టారు. కొత్త ట్రోఫీ ఎలా ఉంటుందంటే, 2 మనుషులు దేశాన్ని మోస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఈ వరల్డ్ కప్ ఎలా నిర్వహిస్తారంటే, ముందు ప్రతి ఖండంలో ఉన్న దేశాలకి నిర్వహిస్తారు. ప్రతి కాంటినెంట్ని ఒక కూటమిగా తీసుకుంటారు. ఆ కూటమిలో ఏ దేశం అయితే గెలుస్తుందో వాళ్ళని ఫిఫా వరల్డ్ కప్కి రిఫర్ చేస్తారనమాట. అదేంటంటే క్వాలిఫైయర్స్ అనమాట. ఆ క్వాలిఫై ఎవరైతే అవుతారో ఆ జట్టుని, ఆ దేశం యొక్క జట్టు ప్రపంచ కప్లో ఆడుతుందన్నమాట. 1998 నుంచి 2022 వరకు 32 జట్లు మాత్రమే ఆడేవి. ఇప్పుడు 48 జట్లు ఆడుతున్నాయి. 2026 ఫిఫా వరల్డ్ కప్లో 48 జట్లు పాల్గొంటున్నాయి. ఈ వరల్డ్ కప్ అనేది జూన్ 11 నుంచి 19 తారీఖు వరకు జరుగుతుందన్నమాట. ఆతిథ్య దేశాలు వచ్చేసి అమెరికా, కెనడా, మెక్సికో. ఇంకా ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం, ఫ్రీ క్లాసెస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.